Hi, good morning. This is Indruja. Welcome to YKTV Special Debate. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వివాదం ప్రధానంగా నిర్మాణ లోపాలు, భారీ అవినీతి ఆరోపణలు, బ్యారేజీల కుంగుబాటు చుట్టూ తిరుగుతోంది. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ హయాంలో భారీ అవినీతి చోటు చేసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపించారు. అంతేకాదు కేంద్రంపైన ఆయన విమర్శలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు ఇద్దరిని జైల్లో వేయాలని, కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి గతంలో అన్నారని, మరి ఇప్పుడెందుకు కేంద్రం మౌనంగా ఉంటుందని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం వ్యవహారంలో తమ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రానికి తీర్మానం పంపిందని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన అనంతరం రేవంత్ అన్నారు. మరి కేవలం ఆర్థిక లాభాలు, కమిషన్ల కోసమే రీడిజైన్ డ్రామా ఆడారనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ఆరోపణ. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసమే అప్పట్లో ప్రయత్నాలు జరిగాయని రేవంత్ అంటున్నారు. ఇదంతా ఒకెత్తైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి మరమ్మతులు చేయించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తామని మేడిగడ్డ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజులకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను బీఆర్ఎస్ తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నాయి. 2.5 ఏళ్ల ప్రాజెక్టుని పక్కన పెట్టేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టు సరనుజొచ్చిందని బీఆర్ఎస్ అంటోంది. 7వ బ్లాక్లో 20, 21, 22 పిల్లర్లు మాత్రమే కుంగుబాటుకు గురయ్యాయని, ఎన్డీఏ సలహాలతో ఈ పిల్లర్లకు మరమ్మతులు చేస్తే ప్రాజెక్టు వినియోగంలోకి వస్తుందని కేసీఆర్ మొదటి నుంచి చెప్తున్నారని బీఆర్ఎస్ అంటోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాల్చులకు మరమ్మతులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందనేది బీఆర్ఎస్ నేతల ప్రధాన ఆరోపణ. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 భారీ పంప్ హౌస్లు, 19 సబ్స్టేషన్లు, 85 పిల్లర్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 13 జిల్లాలకు తాగు, సాగునీరు అందించే బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అని, దీనిపై రాజకీయం చేయొద్దని తమ అధినేత కేసీఆర్ మొదటి నుంచి చెప్తున్నారని బీఆర్ఎస్ అంటోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తెలంగాణ రైతాంగాన్ని కరువు కోరల్లోకి నెడుతోందని, కావాలనే ప్రాజెక్టు దెబ్బతీసేలా ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము అద్భుతంగా నిర్మించిన ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నిలువునా ముంచుతోందని విమర్శిస్తున్నారు. పంపులను పదే ఆన్ ఆఫ్ చేయడం వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందని, శాస్త్రీయ పద్ధతిలో రిపేర్లు చేస్తే ప్రాజెక్టును కాపాడుకోవచ్చునని బీఆర్ఎస్ అంటోంది. దీనిపై కేసీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఏమన్నా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది? అది ఎందుకు నీళ్ళెత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. చూశారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 20 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిందని, కొద్దిపాటి రిపేర్ చేస్తే 141 టీఎంసీల జలం నిల్వ ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీకి అప్పగిస్తే 6 నెలల్లోనే రిపేర్ చేసి మళ్లీ యథావిధిగా నీళ్లు అందిస్తామని అప్పట్లో హరీష్ రావు చెప్పారు. ఇదంతా ఒకెత్తైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను, ఆర్థిక అవకతవకలపై విచారణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. 2025 ఆగస్టులో సమర్పించిన నివేదికలో ప్రాజెక్టు రూపకల్పన, అమలు మరియు నిర్వహణలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల బాధ్యతను కమిషన్ ప్రస్తావించింది. నిపుణుల కమిటీ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రాజెక్టు పనులు చేపట్టారని,
డిజైన్ మరియు నాణ్యతలో లోపాలు ఉన్నాయని కమిషన్ గుర్తించింది. ఆగస్టు 2025లో కమిషన్ నివేదిక సమర్పించింది. ఇది ప్రాజెక్టులో కుట్ర మరియు నిర్లక్ష్యానికి ఎత్తి చూపింది. ఎస్, దీనిపై రేవంత్ ఎట్లా స్పందించారో ఒకసారి చూద్దాం. ఆ రోజు పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఒక ఈ అద్భుతమైన కట్టడాన్ని ప్రపంచంలో ఎవరు కట్టలేదు అని చెప్పి ప్రచారం కల్పించుకోవడమే కాకుండా ఆనాటి గవర్నర్ నరసింహన్ గారిని మభ్యపెట్టి అబద్ధాలను వారికి చెప్పి వారే ఇక్కడికి వచ్చి ఇది కాళేశ్వరం కాదు, హరీష్ రావు గారి పేరు హరీష్ రావు గారు కాదు కాళేశ్వరరావు అని ఒక గవర్నర్తోనే ఇక్కడ అబద్ధాలు చెప్పించారు. ఆనాడు జరిగిన పనులను అన్నిటిని చూసి ఇది అద్భుతమైన కట్టడం అనే ఒక భ్రమలు కల్పించే ప్రయత్నం చేసి 2018-19 ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రయోజనం పొందిండ్రు. ఆ తర్వాత 2020లోనే ఈ మేడిగడ్డ బ్యారేజ్లో లీక్లు ఉన్నాయి, లేకపోతే నిర్మాణ లోపం ఉందని ఆనాటి ఇంజనీర్లు లేఖలు రాయడం జరిగింది. ఎలాంటి సంస్థకు పట్టించుకోలే, నిర్వహించలేదు. చివరికి 2023 అక్టోబర్ నవంబర్లో పూర్తిగా కుప్పగూలిపోయింది మేడిగడ్డ. ఆ తెల్లారే వెళ్ళి ఇక్కడ ఇంజనీర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అన్ని దాచిపెట్టి 2023 ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు ప్రకృతి కేసీఆర్ యొక్క అవినీతిని, అహంకారాన్ని, దుర్మార్గమైన ఆలోచనను ప్రకృతే గుర్తించి పూర్తిగా ఇక్కడ ప్రాజెక్టు దెబ్బతిని దాచిపెట్టినా మూసిపెట్టినా దాగని నిజాన్ని ప్రకృతే బయటికి తీసుకొచ్చింది. చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారు 119 మంది నాకు తెలిసి అధికారులను, వివిధ ప్రతినిధులందరినీ కూడా ఇందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి వాళ్ళకి సరైన విధంగా వివరణ ఇచ్చుకోవడానికి కూడా పూర్తిగా అవకాశం కల్పించి విచారణ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదిక మీద అసెంబ్లీలో చర్చ చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో మల్టీ ఏజెన్సీస్, మల్టీ స్టేట్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఒక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే విచారణ సంస్థలు విచారణ చేస్తే సంపూర్ణమైన విచారణ జరగదు అని చెప్పి శాసనసభలో సుదీర్ఘమైన చర్చ చేసి ప్రతిపక్షాలందరికీ అవకాశం ఇచ్చి అందరితో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సంపూర్ణంగా విచారణ చేయండి, ఇందులో బాధ్యులందరినీ శిక్షించండి అని పంపించడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, ఇతర నేతలు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయపరమైన నిబంధనలను పాటించలేదనేది వారి వాదన. కాళేశ్వరం కమిషన్పై రేపు హైకోర్టు తుది తీర్పు రానుంది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు అధికార ప్రతిపక్షాల మధ్య పోరాట క్షేత్రంగా మారింది.